శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఈ యుగానికి అధిష్టాన దేవత. వారి కాదు అని ఏ దుష్ట శక్తి కూడా ఎవరిని ఏమీ చేయలేదు. అందుకనే ఈ కలియుగంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చరణాలను శరణు వేడితే ఇక మనకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్ట నష్టాలు, ముఖ్యంగా మనందరం కూడా కోరుకునే జన్మరహిత్యం అన్నీ కూడా దొరుకుతాయి. అందుకనే స్వామి భక్తులు ఎక్కడున్నా కూడా నిత్యము స్వామిని స్మరిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి భక్తుల్లో ఒకరు శ్రీనివాస్ గారు. వారు స్వామి చెంతకు ఏ విధంగా చేరుకున్నారు, స్వామి వారిని ఏ విధంగా హక్కున చేర్చుకున్నారు, స్వామివారు వారి జీవితంలో ఎలాంటి లీలలు చేశారు, నిత్యము స్వామితో జరిగే సంభాషణలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి అనేక విషయాలు ఈ సత్సంగంలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి, మీరు నిజంగా సమయం తీసుకొని ఇక్కడ రావడం, స్వామి యొక్క విశేషాలు చెప్పాలనుకోవడం. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరి తరఫున కూడా కృతజ్ఞతలు. ముందుగా మీకు శ్రీ సన్నిధి ఛానల్ వారికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్వామివారి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. గురుగారు, ఆ వెంకటేశ్వర స్వామి మీ జీవితంలోకి మొట్టమొదటిగా ఎప్పుడు ప్రవేశించారు? దాదాపు 28 years బ్యాక్ సార్. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. ఇక్కడ పెద్దపాలెం 40 కిలోమీటర్లు నడిచేదాను. అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుమలలో మా మేనత్త గారు ఉంటారు. వారి గృహంలో నేను నిద్రించి సమయంలో స్వామివారు ఒక పక్క, అయ్యప్ప స్వామి ఒక పక్క నాకు సేవ చేస్తున్నారు సార్. అప్పటి నుంచి నాకు స్వామివారి ప్రగాఢ నమ్మకం, విశ్వాసం బాగా ఏర్పడేది. ఆ క్రమంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు తిరుమలకి నడుచుకుంటూ వెళ్తున్నాను. స్వామి నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి వచ్చినా స్వామివారికి విన్నవించుకుంటే స్వయంగా ఆయన తీరుస్తూ వస్తూనే ఉన్నారు. చాలా ఎన్ని పర్యాలు వెళ్ళారంటే శ్రీవారి సేవకు మాత్రం 2010 నుంచి క్రమం తప్పకుండా ఈ క్షణం వరకు వెళ్తూనే ఉన్నాను. వెళ్తున్నాను. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ తిరుమలలో మీరు? 8 రోజులు ఉంటాం. 8 రోజులు సేవ చేస్తుంటారు. ఆ క్రమంలో స్వామివారి కొడుకులో కూడా నాకు స్థానం దక్కింది. టీటీడీ ధార్మిక మండలి సభ్యులుగా స్వామివారి నేను ఎవరిని ఏం అడగలేదు, ఇక్కడ ఏ రికమెండేషన్ లేదు. స్వయంగా స్వామివారు నన్ను ఎంచుకొని ఆ అవకాశం కల్పించారు. ఆ క్రమంలో కూడా మా మండలంలో మనగుడి కార్యక్రమం అద్భుతంగా చేశాం. ఈ రోజు ఈ క్షణం వరకు కూడా మా ప్రాంతంలో ఎవరు తిరుమలకి వెళ్ళినా నన్ను సలహాలు, సూచనలు అడుగుతుంటారు. అది నాకు స్వామివారి ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తుంటాను. ఏం చేస్తుంటారండి మీరు కార్యక్రమాలు? ప్రతి వారం భజన చేస్తున్నా. శనివారం వెళ్ళి చిన్నపిల్లలకు ఆధ్యాత్మిక భావన నేర్పించాము. ఎవరు వచ్చినా రాకుండా ఒక 5 మంది మిత్రులను కలిసి క్రమం తప్పకుండా 3 years నుంచి చేస్తున్నాము. అంతమంది కూడా ఊళ్ళో కార్యక్రమాలు నిర్వహించాము. సేవా కార్యక్రమం మన కూడా ఇతర అని చెప్పేసి ఏ ఆధ్యాత్మిక కళ్యాణాన్ని అనుకో ఎక్కడ ఉన్నా ఆహ్వానం అందిన తెలిసినా వెళ్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాను సార్. ఇప్పటికి కూడా మా జిల్లా అధికారి ఉత్తరాపల్లి రామాచారి గారు ఏ సమాచారం ఉన్నా నాకు తెలియజేస్తూ పాల్గొనే అవకాశం ఇస్తున్నారు. వారు కూడా ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. ఈ క్రమంలో స్వామివారి దయ వల్ల వారు నన్ను పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు కూడా వారు నన్ను చూడుకుని నేను వాళ్ళు చూడుకున్న చేరవల్లో మాట్లాడుకుని భాగ్యం కలిగించారు. ప్రొద్దుటూరు టీటీడీ సభ్యులు ప్రసాద్ గారు, అన్నయ్య గారు మాకు అవుతారు. వారు కూడా పనిచేస్తలేరు. వారు కూడా నా ప్రేమ ఆప్యాయతలు కల్పిస్తూ తర్వాత స్వామివారి నామంతో ఇప్పటి వరకు నేను 1,00,000 గోవింద అని రాయాలనుకున్నాను సార్. 70,000 పూర్తయి బియ్యం గిద్దల మీద స్వామివారికి గోవింద గోవింద బియ్యం మీద తెచ్చాను. అది సంకల్పం పెట్టుకున్నాను. స్వామివారి కృప మరి చివరికి ఆయన పూర్తి చేయాలని అనుకుంటున్నాను. అది అర్పించే స్వామివారి కళ్యాణానికి నేను రాసిన అక్షంతలు ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాను. స్వామివారి కృప అండి. అంటే ఎలాంటి బియ్యపు గింజల మీద గోవిందనామాలు రాయాలనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు, ఏ సమయంలో వచ్చింది? నాకు ఒక 5 years బ్యాక్ గద్వాలలో ఒక మహిళ సార్ బియ్యం మీద శ్రీరామ్ అని చెప్పేసి రాసింది సార్. ఆ క్షణమే నాకు నేను గోవింద ఎందుకు రాయకూడదు అని చెప్పేసి సంకల్పం కలిగింది. ఆ క్రమం నుంచి వస్తున్నాను. నా వ్యాపారం నేను చేసుకుంటూ ఖాళీ శ్రమంలో చేసుకుంటున్నాను. అది సార్ విషయం. స్వామివారి లీలలో వినాలని మా అందరికీ ఉంటుందండి కోరిక ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన చేసే లీలలు మామూలుగా ఉండవు. మీరేమన్నా చెప్తే తెలుసుకుందామని. నేను కరోనా పీరియడ్లో ఆప్తమిత్రుడు నా దగ్గరకు వచ్చేస్తాను. నేను షాప్లోకి వచ్చినప్పుడు నేను తిరుమలకి వెళ్తున్నాను వస్తావా అని చెప్పేసి అన్నాను. ఎలా వెళ్తున్నా అంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం వెళ్తున్నా అని చెప్పేసి అన్నాను.
మరి వెళ్తున్నా నాకు అవకాశం లేదు కదా, ఉమ్. మీరు ఆన్లైన్ పెట్టి ఇప్పటికిప్పుడు రమ్మంటే రాలేని చెప్పేసి అడిగారు అన్నారు. ఉమ్. సరే అని చెప్పేసి ఉమ్. నువ్వు రాగలుగుతామంటే వస్తాను, నాకు అభ్యంతరం స్వామివారు పిలిచి రావడానికి ఏముంది, కానీ నాకు అవకాశం లేదు కదా. సరే అని చెప్పేసి ఉమ్. నన్ను అడిగిన మరుక్షణం సాయంత్రం గాను రోజు నుంచి ఫోన్ కాల్ వచ్చింది సార్. ఉమ్. నాతో పాటు వచ్చి ఒక మిత్రుడు డ్రాప్ అయిపోయాడు, రావట్లేదు, ఉమ్. మరి నువ్వు వస్తావా అని చెప్పేసి. ఉమ్. అంటే అక్కడ ఆయన పని నేను వస్తా అని ఆబ్జెక్షన్ టీటీడీ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారేమో అని చెప్పేసి అన్నాను. ఉమ్. తప్పు కదా అంటే ఉమ్. ఏం కాదు, మీరు స్వామివారిని నమ్ముతావు కదా, నువ్వు స్వామివారిని నమ్మకంతో వచ్చేసి అని చెప్పేసి అన్నారు. ఉమ్. స్వామివారి భారం వేసి నేను ఇంట్లో అడిగి అనుమతి తీసుకొని వెళ్ళాను. కరోనా సమయం సార్, ఇంట్లో భయపడ్డారు. ఉమ్. నేను వాళ్ళు నచ్చ చెప్పి మా వారి శ్రీమతి నచ్చ చెప్పి ఉమ్. ధైర్యం చేసి వెళ్ళాను. ఉమ్. వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు చెప్పాను మీకు, ఎప్పుడు వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తాను శ్రీవారం పెట్టుకుని. ఉమ్. ఉమ్. నన్ను డ్రాప్ చేయడానికి వాళ్ళు కార్లో అక్కడ శ్రీవారం పెట్టుకు తీసుకొచ్చేసారు. ఉమ్. మధ్యాహ్నం 2 ప్రాంతం అయింది, 1 గంట ఆ ప్రాంతం అయింది. ఎవరు లేరు సార్, ఇక ఉమ్. భక్తులు ఎవరు లేరు. అక్కడ కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు. ఈ కానిస్టేబుల్ని అడిగాను ఉమ్. ఏంటంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటాను. లేదండి అనుమతి లేదు, ఇప్పుడు కరోనా పీరియడ్ కదా, మీరు అందులో మీరు ఒకరు ఉన్నారు, ఉమ్. అనుమతి ఇవ్వండి. నేను చెప్పాను సార్ ఇట్లా ప్రతి సంవత్సరం నా సంకల్పం ఇది ఉమ్. అంటే, తను కొంచెం జాలిపడి నాకైతే అనుమతి లేదు, వాళ్ళ ఎస్ఐ గారు ఉన్నారు, అడగండి అని చెప్పేసి అడిగాను. ఉమ్. నన్ను తీసుకెళ్ళి ఎస్ఐ గారికి పరిచయం చేసి ఉమ్. మాట్లాడిచ్చారు. ఉమ్. సార్ కూడా అదే విషయం చెప్పాను. ఉమ్. అంటే వారు కూడా జాలిపడి ఒక క్షణం ఆలోచన చేశారు. సార్ ఉమ్. మీరు ఒక్కరు వెళ్తారా అని అంటే, ఉమ్. వెళ్తాను లేండి సార్ అని చెప్పేసి అన్నాడు. ఎవరైతే లేరు మరి ఇప్పుడు కరోనా టైం కదా, మాకు కూడా కొంచెం రిస్కే అండి అన్నాడు. ఉమ్. అంటే సరే సార్ స్వామివారు ఉన్నారు మీకన్నా నాకు అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చారు. ఉమ్. వెళ్ళాను సార్ ధైర్యం స్వామి ఉమ్. వెళ్తే మధ్య దూరం వెళ్ళాక కాస్త అప్పటికే చీకటి సార్, 3-3 ప్రాంతం కాస్త చీకటి, నిశ్శబ్దం వచ్చి చాలా అడవి, మీకు తెలియదు ఏముంది. కాస్త నాకు కొంచెం ఆందోళన కలిగింది సార్. ఉమ్. స్వామిని వేడుకుని తలుచుకున్నాను. ఉమ్. కళ్ళు మూసుకున్నారు, మీరు నమ్మితే నమ్మకపోయినా ఉమ్. స్వామివారి కండువ సార్ ఆ. ఇలా గోవిందా ఇప్పటి దాచుకున్నాను నేను, ఉమ్. శ్రీ వెంకటేశాయనం అని చెప్పేసి గొడ్డ కండువ అక్కడ కండువ కనిపించి ఉమ్. అది వేసుకొని స్వామివారిని నమ్మకం తలుచుకుంటూ ఉమ్. వెళ్ళాను. ఇంకో అద్భుతమైన చెప్పాను సార్, ఉమ్. వాళ్ళు వెహికల్ కార్లో వచ్చినా కానీ వారి కన్నా ముందే నేనే చేరుకున్నాను. ఉమ్. అందరు ఆశ్చర్యపోయారు అసలు, ఉమ్. ఏంటి శ్రీనివాస్ ఎలా వచ్చావని చెప్పేసి. ఉమ్. ఏం లేదంటే స్వామివారిని నడిపించాను వచ్చానని చెప్పేసి. అవును. తర్వాత సేవకు వెళ్తుంటాను కదా, ఉమ్. ఎప్పుడు వెళ్ళినా మాకు 2-3 రోజులే టెంపుల్ డ్యూటీ వచ్చేదండి, స్వామివారి గర్భాలయంలో డ్యూటీ వచ్చేది. ఉమ్. ఫస్ట్ 10 ఏళ్ళలో నాకు మా స్వామివారి ముందే ఇంకా మొదటి గడప దగ్గరనే Hmm. వచ్చింది. అలా చాలా అనుభూతులు పొందాను. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం మహిళని తీసుకెళ్ళాను సార్. అంతా కొత్త వాళ్ళు వచ్చారు. అంటే అందులో ఒక మహిళ ఉండే, అన్నయ్య మాకు అప్పటికి 5 days అయిపోయింది, టెంపుల్ డ్యూటీ ఇవ్వలేదు. తను బాధపడుతుంది, అన్నయ్య మాకు టెంపుల్ డ్యూటీ కావాలి, మరి ఎలా అని చెప్పేసి, స్వామివారు ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్దాం అని చెప్పేసి అన్నాను. అంటే లేదన్నయ్య, మా ఊళ్ళో ఒక ఆమె ఉంది టీమ్ లీడరు, డబ్బులు ఇస్తే తీసుకుంటారు, డబ్బులు తీసుకుని టెంపుల్ డ్యూటీ వేస్తారు అని చెప్పేసి అంటే అన్నయ్య అడిగింది. అంటే నేను యాక్సెప్ట్ చేయలేదు సార్, నాకు అలాంటివి నచ్చవమ్మా, మనం వచ్చే స్వామివారి సేవ కోసం తప్పుతో వాళ్ళు ఎందుకు అని చెప్పేసి అన్నాడు. తను ముఖం చిన్న పెట్టుకుని మనసు బాధపడింది సార్. సరే మా మీరు ఇంతగానో బాధపడుతున్నావు కదా, మీ అందరూ ఓకే అంటే నేను కూడా ఓకే అని చెప్పి అన్నాను. అంటే తను అక్కడ వెళ్ళిపోయింది, నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. మాకు దీంట్లో వేస్తుంది, మన క్షౌరశాలలో వేసారు డ్యూటీ. నేను వెళ్ళిపోయాను. వెళ్తూ పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని వేడుకొని వెళ్ళాను, డ్యూటీకి వెళ్ళాను. వెళ్ళిన 6 గంటల లోపే స్వామివారు అదే రోజు మాకు టెంపుల్ డ్యూటీ ఇచ్చారు. మాకన్నా ముందు అన్ని డ్యూటీ ఫోన్లు ఉండవు కదా సార్, పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం కదా. వాళ్ళకు డ్యూటీ వేరే సెక్షన్ వేసిన కాబట్టి ఆమె తను చూసుకుంది. ఇంకా తన ఆనందం వర్ణనాతీతం సార్. అంటే మా మరో ఆనకించి అదే రోజు ఇచ్చారంటే నిస్వార్థంగా అప్పటి నుంచి ఇచ్చిన వరకు ఆమె నాతో పాటు వెళ్ళానని చెప్పేసి అదే అన్నయ్య మీతో పాటే వస్తాను నేను సేవకు, ఆ రోజు మీకు నాకు స్వామివారి వెళ్ళిన ప్రత్యేకం చూపించారు. అలా చాలా ఉన్నాయి సార్. తర్వాత మొట్టమొదటిసారి నేను మా గ్రామంలో ఉన్న 33 మందిని తీసుకెళ్ళాను సార్. 33 మంది తీసుకెళ్తే అక్రమంలో ఏమైందంటే మేము ఐడెంటిటీ కార్డ్స్ ఊరి దగ్గర మర్చిపోయాం. మాకు మేము వెళ్ళాలంటే కర్నూలు నుంచి వెళ్ళాల్సిందే. కర్నూలు 33 కిలోమీటర్లు మాకు, ఐడెంటిటీ కార్డ్స్ మర్చిపోయాం. ఏం చేయాలి? ఒక అబ్బాయి మాలో నాకు అబ్బాయి నేను తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. నేను స్వామివారిని వేడుకున్నాను. ఊరికి వెళ్ళి రావాలంటే 1.5 పైన అవుతుంది, గంట. మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి, ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. ఇంకో అబ్బాయి తెలివితోటి సార్ అసలు ఎంత మిరాకిల్ అంటే గంట సేపు డ్రైవర్తో ముచ్చటిస్తూ కాలం తెలియకుండా గంటన గడిపేశారు. ఆ క్రమంలో వీళ్ళు తీసుకొని వచ్చేసారు. అందరూ హ్యాపీగా కలిపి ఫస్ట్ టైం అందరం కలిసి స్వామివారి సేవ చేసుకొని వచ్చాం సార్. తర్వాత 2వ సంతానం అంటే మీకు కావాలని చెప్పించాను. ఇంకా సంతానం లేట్ అయ్యే కొద్దీ మీకు కామెంట్స్ వస్తుంటాయి కదా సార్. ఆయన మేము బాధపడలేదు, ఎందుకంటే నేను స్వామివారి నమ్మకం తెలుసు. అదే చెప్తే స్వామివారిని వేడుకున్నాను. 2వ సంతానంగా ఇచ్చారు. మా అబ్బాయి పేరు శ్రీహర్ష అని పెట్టుకుని స్వామివారి పేరు కలుపుకుంటూ మంచి ఉన్నతంగా ఎదుగుతున్నాడు. మంచి
అంటే తిరుమలలో మీకు ఏ ప్రదేశంలో మీకు స్వామివారి యొక్క ప్రత్యక్ష దర్శనం మీకు జరుగుతూ ఉంటుంది? మీరు స్వామివారి ఎట్లా దర్శనాలు ఇచ్చారు మీకు? అన్ని ప్రాంతాల్లో మాకు డ్యూటీస్ చేస్తారు కదా, అక్కడ అంతా నిస్వార్థంగా చేసుకుంటూ మేము తీసుకుంటాం సార్. ఇక గర్భాలయంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి అందరు డ్యూటీ చేసి వెళ్ళిపోతుంది సార్, నాతో పాటు ఉన్నారు. అందరు వెళ్ళిపోయారు కదా, అన్నీ కాసేపు చేసి నేను బయటకు వచ్చే సందర్భంలో ఆకలి అవుతుంటుంది కదా సార్. అన్నదాన సత్రానికి వెళ్ళినప్పుడు రావాయి అని పిలుస్తుంది అతను. ఇలా చూసాను, కొత్త వ్యక్తి. సరే నన్ను పిలిచిన నేను పరిగెత్తుకుంటాను. తలుపులు వేసేసారు. తర్వాత చూస్తే అన్నదానం చేశాను, పిలిచిన వ్యక్తి కనిపించలేదు. చివరి వ్యక్తి నేనే అన్నదానం. అటు తలుపులు వేసేసారు. అలా స్వామివారి పిలిపించారని చెప్పేసి అనుభూతి పొందాను సార్. అయితే నాకు తీరని కోరిక ఏంటంటే సార్, ఇప్పటి వరకు మా ప్రాంతంలో స్వామివారి కళ్యాణం టీటీడీ తరఫున చేయాలని తీరని కోరిక ఉంది. స్వామివారి అనుగ్రహిస్తే ఆ కోరిక నెరవేర్చుకొని మా ప్రాంత వాసులకు స్వామివారి కళ్యాణం చేయించాలని అనుకుంది కోరిక నాకు సార్ జీవితకాలంలో. అంటే మీరు తిరుమల వెళ్తేనే స్వామి దర్శనం జరుగుతుందండి, లేదంటే మీ ఊర్లో మీ ఇంట్లో ఎప్పుడైనా జరుగుతాయా దర్శనాలు? జరుగుతాయి సార్. అది కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి శనివారం నేను స్వామివారిని మనస్ఫూర్తిగా 1-2 గంటలు అభిషేకం చేసుకొని పూజ చేసుకుని నిర్వహిస్తుంటాను. నేను ఏదైనా స్వామివారిని వేడుకుంటే ప్రశ్నించినా కానీ తను పుష్పాలు కిందికి రాలుస్తూ ఆశీర్వాదాలు ఇస్తాను సార్. ఆ క్రమంలో మొదట్లో మా భార్య కూడా కాస్త బాధపడేది, ఎందుకు అంత టైం ఇచ్చేస్తాను అని చెప్పేసి. ప్రత్యక్షంగా తనతో నాతో పాటు కూర్చొని చూసినప్పుడు అప్పటి నుంచి తను కూడా స్వామివారి భక్తురాలుగా మారుతూ నమ్ముతూ చేసుకుంటుంది సార్. తనతో ఈ క్షణం వరకు శ్రీవారి సేవకు తనతో పాటు వెళ్తున్నాం. స్వామివారిని ఎలా అర్చించాలి, ఎలా పూజించాలి, ఎలా అభిషేకం చేయాలి, ఇవన్నీ మీకు ఎవరు నేర్పారు, ఎక్కడ తెలుసుకున్నారు? ప్రతి శనివారం అమ్మ నాన్న పూజ చేసేవారు సార్. అది ఆ విధంగా క్రమంలో నాకు కూడా మైండ్ సెట్ అయిపోయింది, చేసుకుంటూ వచ్చాను. మనస్ఫూర్తిగా నేను పెట్టుకుంటే కాదని కోరికంటే ఏం లేదు సార్. స్వామి మొత్తం భారం అంతా స్వామివారి మీద మనం వేసి ముందుకెళ్తే అన్నీ చూసుకుంటారు సార్. ముందాక మీరు అన్నారే నేను చేస్తున్నా అనుకోకుండా స్వామివారి చేపిస్తున్నా, స్వామివారి భారం వేసి వెళ్తున్నా అనుకుంటే స్వయంగా అన్నీ చూసుకుంటారు అంతే. నా నమ్మకం అయితే ప్రగాఢ నమ్మకం అంతే కదా సార్. అష్టదళ పాద పద్మ సేవ నాకు ఎప్పుడో చూడాలని ఉంది సార్. లాస్ట్ మంత్ స్వామిని వేడుకున్నాను, స్వామి ఈ అవకాశం కల్పించేది. డిప్లో వచ్చేసి సార్. అసలు సేవా టైంలో మీకు 40 minutes 2 hours 3 hours ఉంటాం కదా, మా టెంపుల్ డ్యూటీ చేసినప్పుడు 3 hours 4 hours ఉండే కాలాలు కూడా ఉన్నాయి. చాలా మళ్ళీ 2 years గ్యాప్ తర్వాత కరోనా తర్వాత ఏమైందంటే ఆన్లైన్ చేశారు. అప్పుడు డిపిపి మెంబర్ ఉన్నప్పుడు నేను లెటర్ రాస్తే నాతో పాటు అందరికి అవకాశం ఇచ్చాను. ఆన్లైన్ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. స్వామి గారిని అదే పెట్టుకున్నాను, స్వామి చాలా కాలం అయింది మీతో ఉండలేక చేయలేక అని చెప్పేసి అన్నాను. అష్టదావన్ డిప్పులు తగలడం ఒక 40-45 minutes స్వామివారి ముందు కూర్చొని సేవలో పాల్గొన్నాను. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా అంగప్రవేశనకు వచ్చింది సార్ స్వామివారి దయతోటి. అది ఒకరికి రోగకారం ఇస్తాను. ఒక చిన్న మిరాకిల్ ఏం జరిగిందంటే, పాదపద్మ సేవలకు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళలేదు సార్. మేము ముందే వెళ్ళి కూర్చొని నీటి మాస్క్ అందరికన్నా ముందే వెళ్ళాలి, స్వామి దగ్గర కూర్చొని సంకల్పతే 6 గంటలకు వెళ్ళాం. వెళ్తే 2 గంటల సేపు వెయిట్ చేసాం సార్. 2 గంటలతో డ్యూటీ ఆఫీసర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత స్లిప్ జిరాక్స్ పంపించాం. మా భార్య తను తీసుకొచ్చింది, నేను తీసుకురావడం మర్చిపోయాను. స్వామివారి నమ్మకం కదా నాకు చెప్పేసి అనుకున్నాను. సరే అని చెప్పేసి తను బాధపడ్డాడు మా మిస్సెస్. ఆయన అధికారి ఒప్పుకోలేదు, ఆఫీసర్ ఒప్పుకోలేదు, ఖచ్చితంగా కావాల్సింది. మళ్ళీ గదికి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మా శ్రీమతి చాలా బాధపడుతుంది, నువ్వు అంతా లేట్ చేస్తా కావాలని తెలుసు కదా నీకు అని చెప్పేసి అందరి ముందే వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. సరే మళ్ళీ ఒకసారి నాకు తెలుసు స్వామివారు ఏం చేయాలని కూడా చేస్తాను చెప్పేసి చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఆయన యాక్సెప్ట్ చేశారు. వెళ్ళిన తర్వాత ఏమిచ్చానంటే, ఆన్లైన్లో ఎంతమందికి వెళ్ళినా ఆర్డర్ వేసిన వాళ్ళు లోపలికి పంపించారు. అప్పుడు అర్థమైంది మా శ్రీమతికి, మా స్వామికి మా స్వామివారు తోడున్నారు. చాలా సంతోషపడ్డది. ఇంతమంది వెళ్ళినా అక్కడ మళ్ళీ బయట కూర్చోబెట్టారు. ఎవరైతే ఆర్డర్ వైజ్గా వచ్చిందో ఆ క్రమంలో మమ్మల్ని ముందే కూర్చోబెట్టారు స్వామివారి. అలా చాలా ఉన్నాయి. స్వామివారిని దర్శనం మీకు ఏ విధంగా జరుగుతుందండి? ఆయన రూపం ఏ విధంగా? స్వామివారిని ఎంత చూసినా సార్ బయటికి రాగానే మర్చిపోతారు. తను మళ్ళీ పదే చెప్పేసి ఆయన ఒక అద్భుతం అదే కదా సార్. అంటే మీకు బయట దర్శనం, మీరు కల్లో కానీ బయటగా దర్శనం జరిగినప్పుడు ఎట్లా జరుగుతాయి మీకు దర్శనాలు? వారి రూపం ఏ విధంగా కనిపిస్తుంది? తిరుమల చూసినట్టే కనిపిస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ సార్ మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాం, పరకాం సేవకి వెళ్ళాం. అక్కడ కూడా మీరు నమ్మినా నమ్మపైన దాదాపు 15 మంది మిత్రులతో వెళ్ళాము. వెళ్తూ వాడికి దర్శనానికి వెళ్ళిన సమయంలో ప్రధాన అర్చకులు గారు ఉన్నారు. అర్చన గారు ఉంటే ఇట్లా అడిగాను సార్, ఇట్లా స్వామివారిని దర్శించుకున్నాను. మీరు నమ్మినా మనకు స్వామి అద్భుతం ఏంటంటే సార్, స్వామివారి ముందు నిలబెట్టి
సంకల్పం చెప్పి అక్షింతలు ఆశీర్వాదించి పంపించారు సార్. అదొక అద్భుతం నాకు అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళినా ఆయన మనస్ఫూర్తిగా నమ్ముకుంటాను, చేస్తున్నాను. స్వామికి ఏం పరీక్షలు పెట్టారండి? ఇంకా దేవాలయం విషయంలో మేము చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి సార్ మాకు మా ఊర్లో కన్యకామేశ్వర అమ్మవారి దేవాలయం ఉన్నారు, వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు, నగరేశ్వర స్వామి గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు భక్తిభావం ఎక్కువ కదా, తీసుకెళ్ళి ఇది చేశాను. నిర్మల చేసిన తర్వాత కొంతమంది నన్ను బాధ పెట్టి అసలు ఆవరణలోకి రాకుండా చేయాలని అనుకున్న వాళ్ళ సంకల్పం. సరే, అక్కడ అవకాశం రాకుండా ఎక్కడైనా ఇస్తారు కదా స్వామి గారు, బయటి ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఆహ్వానాలను అందుకుంటూ చేశారు. స్వామి గారు నీ 10 వరకు నువ్వు చేశావు, ఇక చేయాలనుకో ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పేసి ఆ విధంగా చేసి ఫుల్ఫిల్ చేశాను నాకు అని చెప్పేసి. అంతేగాని మిగతా మామూలు పర్సనల్ లైఫ్ లో ఏమి ఇబ్బందులు కలిగించలేదు స్వామి? లేదండి, ఇబ్బందులు వచ్చినా ఆయన అధిగమిస్తే అంత మార్గాలంటూ స్వామి చూసుకుంటున్నా చేసుకుంటున్నారు. తర్వాత మీరు ఇంకొకటి బాగా అడిగారు క్వశ్చన్. నేను మా మేనత్త గారి దగ్గర పెరిగాను సార్. నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచుకున్నారు. మా అమ్మాయికి హార్ట్ అటాక్, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కర్నూలు మాకు దగ్గరలో కర్నూలుకి వెళ్ళాల్సిందే, 35 కిలోమీటర్స్. అక్కడ డాక్టర్ గారు నేను అడిగితే సీరియస్ ఉంది కండిషన్, 15 డేస్కి మించి బతకరు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ లోపు మీతో పాటు మీ అత్తమ్మ ఉందా అని చెప్పేసి అత్తమ్మని మా శ్రీమతిని ముగ్గురు కూర్చోబెట్టి చెప్పారు, 15 డేస్ కన్నా బతకడండి అని చెప్పేసి చెప్పారు. నాకు ధైర్యం చాలట్లేదు, దుఃఖం, ఎందుకంటే అంతవరకు బరువు బాధ్యత మా అమ్మాయినే చూసుకున్నారు సార్. అక్కడ ఉండగానే సేవకు రమ్మంటూ ఇన్విటేషన్ వచ్చింది సార్, శ్రీవారి సేవకు రమ్మంటూ. ఇక్కడ స్వామివారి సేవ వచ్చిన ఆనందం ఒక్కొక్క మామవారి కండిషన్ ఆ విధంగా చెప్పేసి బాధ ఎటు చూసుకోలేక అమ్మకు ఫోన్ చేశాను సార్. అమ్మ వాళ్ళు కొత్తకోట్లు ఉంటారు, అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నాను. తర్వాత అమ్మాయి వెంటనే చెప్పేసింది సార్, ఏం లేదన్నా నేను వచ్చి ఉంటాము తోడుగా, నేను స్వామిని నమ్ముకున్నాను కదా, స్వామి గారిని భారం వేసి వెళ్ళని చెప్పేసి వెళ్ళాను. తర్వాత అక్కడ మనసు ఆగలేదు, నాకు ఇంకొక మిత్రుడిని అడిగాను, రాధాకృష్ణారెడ్డి గారు అని, వారిని కూడా అడిగాను. తను కూడా అమ్మాయి చెప్పినట్లే వెళ్ళాను, మీకు ఎంత తోడున్నాం కదా, నువ్వు స్వామి గారిని నమ్ముకున్నాం వెళ్ళు, ఏం అంత మంచి డాక్టర్లు ఏమి దైవమా లేదా అన్నారు. నువ్వు దైవ సేవ వెళ్తున్నా ఆయనే రమ్మని చెప్పారు, ఆయన చూసుకుంటా వెళ్ళాలని చెప్పేశాను. అలా ధైర్యం చేసి వాళ్ళిద్దరు ఇచ్చిన మోటివేషన్తో వెళ్ళాను. 7 సంవత్సరాలు స్వామి నా మామగారికి అన్న ఆయుష్ ఇచ్చాను సార్. 7 సంవత్సరాలు ఇచ్చారు కరెక్ట్గా. అదే స్వామి గారు ఇంతకన్నా చేయము సరే. స్వామి ఎట్లా ఒక ముసలివాడి రూపంలో దర్శనం ఇస్తుంటాడు, కుర్రోడు రూపంలో దర్శనం ఇట్లా చెప్తుంటారండి, అవన్నీ నిజమేనా? అలాంటి అనుభూతి అయితే చెప్పాను కదా సార్, ఒక అన్నదానం మొత్తం అలాంటి అనుభూతి అయితే జరిగింది. రావయ్య టైం అయిపోతుంది మూసేస్తుంది చెప్పేసి అది మీ మాదిరినే మరి 9 వయసులో కనిపించారు. అది ఆ అనుభూతి అయితే పొందాను సార్. తర్వాత ఏ కష్టం వచ్చినా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నారు. అంటే మీరు నిజంగా చెప్పండి, స్వామివారిని మీరు ఏదో పూజ చేస్తే మనకు కొంచెం ఆర్థికంగా బాగా ముందుకెళ్ళి బాగా డబ్బులు సంపాదించి స్వామివారి అంతే కదండి దేవుడికి అట్లా చేశారా? నిజంగానే స్వామివారి అంటే భక్తిగా స్వామివారిలోనే ఉండాలని చేశారా మీరు? నిజంగా చెప్పాలంటే స్వామివారిలోనే ఉంటాను సార్, అలాంటి అనుభూతి పొందాను. అన్ని ముందే చెప్పాను, భారం అయితే స్వామివారి మీదే చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న సమాజం బట్టి ఏమనిపిస్తుంది అంటే ఒకసారి సంపద కూడా కావాలని ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారి కళ్యాణం చేయాలని నేను ఎప్పుడు రీచ్ అనుకుంటాను, మేము ముందుగా చెప్పాను. ఆ కళ్యాణం చేయాలన్నా సంపద కావాల్సింది కదా, అలాంటి సంపద కూడా నేను కోరుకుంటున్నాను. సరే, భారం ఆయన విన్నే చేయించుకునే ఆయన చేతిలో ఉంటే అది ఉంటుంది. అంటే ఈ గురుగారు ఇప్పుడు స్వామివారు ఏదైతే మీరు తిరుమల వెళ్తున్నారు అన్ని చేస్తున్నారు కదా, ఎప్పుడైనా నువ్వు ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు, నేను నీకు దగ్గరలోనే ఉన్నాను, ఎక్కడ లేని నేను అని మీకు ఎప్పుడు సందేశం ఉండలేదండి? అలాంటిది ఏం లేదండి. అయితే కాకపోతే ఇంట్లో మాత్రం ఆ విధంగా అనుభూతి నాకు చాలా సార్లు ఇచ్చారు. స్వామి ఇంట్లో ఉంటున్నట్టుగా ఇంట్లో ఉంటున్నాడు, అది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ ప్రతి శనివారం స్వామివారికి సంబంధించి ఏమైనా కీర్తనలు కానీ పద్యాలు కానీ స్తోత్రాలు రాశారా మీరు? రాయలేదు, కానీ చదువుకుంటాను, చదువుకుంటాను గోవిందాలు రెగ్యులర్ గా. స్వామివారి భజనలు చేపిస్తారా? శనివారం గుడికి వెళ్ళి పిల్లలతో మేము మిత్రులందరూ పాల్గొని చేయిస్తాం సార్. ఏంటంటే భజనలు కీర్తనలు ఎక్కడ ఉండేవన్నీ? మన ఈ గోవిందనామం టీటీడీ వాడుతారు, పాంప్లెట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో కీర్తనలు సేకరించి. పాడరా మీరు? లేదండి, చూసి పాడడం అంతే. చూసి పాడటమే. అప్పుడు పాడుతుంటారా లేదంటే వాళ్ళు వేరే భజన బృందం ఉంటుందా? లేదండి, మేమే 5 మంది మిత్రులు, చిన్న పిల్లలు వస్తుంటారు, అంతా కలిసి కొంతమంది మహిళలు వస్తుంటారు, ఆ విధంగా చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మేమే కష్టపడుతున్నాం, పెరగట్లేదు. అది కూడా స్వామివారికి ఇచ్చాను. ఇంత కష్టపడి ఎవరు అసలు టైం ఇవ్వట్లేదు సార్, అది బాధ అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే స్వామివారి సేవలు అనిపిస్తుంది. ఇంకా మీరు అన్నట్లు ఏముందంటే ఎవరి పుణ్యం ఉంటుందో వాళ్ళకి ప్రాప్తం ఉంటుందో వాళ్ళకి అవకాశం ఉంటుంది చెప్పేసి ఆ తృప్తితోటి ఈ గోమాత పూజ కానీ
స్వామివారి శనివారం శని భజన కానీ ఇంటింటి గోవింద నామం రీసెంట్గా స్టార్ట్ చేసి ప్రతి ఇంట్లో కూడా జరగాలని చెప్పేసి ఆ సంకల్పం కూడా పెట్టుకున్నాం. నాతో పాటు వెంకటేశ్వర మిత్రుడు తను కూడా మంచి సపోర్ట్ ఉంటూ చేసుకుంటాం. అంటే గురుగారు ఇప్పుడు మీరు బియ్యం మీద గోవిందనామాలు రాస్తారు కదా, అంటే ఎట్లా అది చూపిస్తారు, ఎలా రాస్తున్నారు, దేంతోని? మార్కప్ ఎంతో రాస్తున్నాను. బాస్మతి రైస్ కాస్త పెద్ద ఉంటుంది కదా, దాంతో పాటు రాస్తున్నాను. దాంతో రాస్తున్నారా? అంటే ఏ టైంలో రాస్తుంటారండి ఇవి? ముఖ్యంగా స్నానం చేయగానే స్వామివారి పూజ కాగానే ప్రతిరోజు ఉదయం రాస్తుంటారు. అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి చెప్పండి? స్వామివారి యొక్క లీలల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియాలని నాకు సంకల్పం. ఇంకా చాలా చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు పంచుకున్నారు. అలాగే మీరు చేసే కార్యక్రమాల గురించి, మీరు మీ ప్రాంతంలో స్వామివారిని ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నారో ఆ విధంగా తొందరలోనే చూస్తారు. స్వామివారి కార్యక్రమాలను కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను. చాలా 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 మీకు కూడా చాలా ధన్యవాదాలండి. సమయం ఇచ్చి నా కోసం సలహాలు సూచనలు ఇచ్చి చేసేందుకు. మీ సన్నిధి ఛానల్ ద్వారా నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. ఈ ఛానల్ కూడా స్వామివారి తో ప్రపంచవ్యాప్తంగా నేను అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. నమో వెంకటేష్. ఇంతవరకు శ్రీనివాస్ గారు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి స్వామి భక్తిలో మన పూర్తి తన్మయత్వంలో ఆయనే మనం అయిపోతే మాటలు తగ్గిపోతాయి. అలా వారు ఎంతసేపు కూడా స్వామి 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 తప్ప ఇంకా మరే విధమైనటువంటివి ఉన్నవి లేనివి ఇవన్నీ చెప్పాలనో ఇంకోటి ఏదో చేయాలని వారు అనుకోరు. అందుకని స్వామివారి లీలలు ఏదైతే జరుగుతున్నాయో, స్వామివారి నామం ఎక్కడ జరిగితే అక్కడ స్వామివారు ఖచ్చితంగా వచ్చి ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ కూడా వారి రక్షణ ఉంటుందని వారు అందరికీ తెలియజేస్తున్నారు. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.